హాయ్ డార్లింగ్స్, పొద్దున భయంకరంగా మంచు పట్టింది కదా, అసలు బయటికి కూడా పోబుద్ది కాలేదు. ఈ రోజు కొంచెం తొందరలో చేసిన, ఎక్సర్సైజ్ చేసిన, డైలీ చేసినట్టే. కాకపోతే డైట్ కొంచెం తగ్గించిన, ఎందుకంటే ఓట్స్ అయిపోయినాయి. తీసుకుందాం అనుకున్నా కానీ మనీ సేవ్ చేస్తాను కదా కుంభమేళ కోసం, అందుకని ఏం తీసుకోబుద్ది కావట్లేదు. పైసలు ఎందుకు వేస్ట్ చేయడం అని దాస్తున్నా. అట్లా పొద్దున పట్టిన మంచుకి ఒక 10 feet దాకా వెహికల్స్ వచ్చినా కూడా కనపడట్లేదు. తీరా దగ్గరకు వచ్చాక కనపడదండి. ఆ చలికి అట్నే పోయిన పనికి చెవులకు గాలిపోయి ఫుల్ జలుబు చేసింది, అందుకని గొంతు కూడా మారిపోయింది. నేను ఈ వీడియో తీసేటప్పటికి దగ్గర 10 కావస్తుంది. ఆ టైంకి కూడా సూర్యుడు లేనేలేడు, ఫుల్ మంచు మొత్తం. బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండి, ఎందుకంటే ఎవడెక్కడి నుంచి వచ్చి కుదురుతారో అర్థం కాదు. గుంటూరు కారం మన రవణాగడ గుర్తుండా, నాకు పొద్దున కనపడే ఈ రోజు మంచులో కూడా అట్నే రౌండ్స్ కొడుతుంది. ఈ రోజు పని కూడా అంత హెవీగా ఏం లేదు, అంతా బాగానే ఉందిగా అనుకుంటున్నా. మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయింది ఇక మొత్తం టెన్షన్. ఈ రోజు అంతా పెంట అయిపోయింది. మహాకుంభమేళా పోదాం అనుకున్నా కదా, దానికోసం మనీ సేవ్ చేస్తున్నా. అదేం క్యాన్సిల్ అయ్యేలాగుంది, ఎందుకంటే ట్రైన్ టికెట్లు అన్ని బుక్ అయిపోయినాయి. దీని గురించి సపరేట్ మాట్లాడదాం, ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను.